హాయ్ ఫ్రెండ్స్, మన పురాణాల్లో హనుమంతుడి పేరు భక్తికి, అంకిత భావానికి, ధైర్యానికి, సాహసాలకు ప్రతిరూపం. ఆయన ఎంతటి వీరుడో అంతటి సౌమ్యుడు కూడా. చిన్న చిన్న పిల్లలు కూడా హనుమంతుడిని ఎంతగానో ప్రేమిస్తుంటారు. ఎక్కడ రామనామం స్మరిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని మన నానుడి. అలాంటి హనుమ రామాయణంలోని కిష్కింధకాండలో రామచంద్ర ప్రభువుని కలిశాడు. తరువాత సీతమ్మ వారి జాడను వెతికి లంకను దహనం చేశాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్య చేరుకొని పట్టాభిషక్తుడైన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దీనికి సంబంధించి వేరువేరు వాదనలున్నాయి. అవేంటో ఆధారాలతో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. రామాయణం మొత్తం త్రేతాయుగంలో జరిగింది, కానీ ద్వాపర యుగంలో కూడా హనుమ ఉనికిని మనం చూడవచ్చు. ఎక్కడ అంటారా? మహాభారతంలో. మహాభారతంలోని ఆదిపర్వంలో ఇలా ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకానొక రోజు భీముడు, ద్రౌపది ఒక దగ్గర కూర్చుని ఉన్నారు. మరొక వైపు తదితర పాండవులు, కుంతీదేవి కూర్చుని ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి 1000 రేకులు కలిగినటువంటి ఒక తామర పుష్పం వచ్చి ద్రౌపది పాదాల వద్ద పడింది. అది సువాసనను వెదజల్లుతోంది. అప్పుడు ద్రౌపది భీమునితో, ఈ పుష్పం చాలా అందంగా ఉంది, ఇలాంటివి నాకు చాలా కావాలి అని భీమునిని కోరింది. అది ఏ దిక్కు నుండి వచ్చిందో గుర్తించి గంధమాదన పర్వతం వైపు బయలుదేరాడు. కనిపించిన చెట్లను చేతితో పెకలిస్తూ తీగలను తన కాళ్ళతో తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అలా ముందుకు వెళ్తున్న భీముడిని చూసి వన్యమృగాలు సైతం బెంబేలెత్తి పరుగులు తీస్తాయి. కొద్ది దూరం వెళ్ళాక భీముడు ఒక శంఖాన్ని పూరిస్తాడు. ఆ ధ్వనికి నలుదిక్కులు కంపిస్తాయి. గంధమాదన పర్వతంలోని ఒక గుహలో స్వామి హనుమ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ శబ్దానికి హనుమ ధ్యానానికి భంగం కలుగుతుంది. అప్పుడు ఎవరయ్యా ఇంత శబ్దం చేసిందని హనుమ గమనించగా గర్వంతో ముందుకు వెళుతున్న భీముడు కనిపిస్తాడు. అతని గర్వాన్ని అణచడం కోసం స్వామి హనుమ ఒక పెద్ద ముసలి కోతి రూపాన్ని తీసుకొని దారికి అడ్డంగా తన తోకను ఉంచి నిద్రపోతున్నట్లు నటిస్తారు. ఆ ముసలి కోతిని సమీపించినటువంటి భీముడు, ఏ కోతి, ఎవరు నీవు? దారికి అడ్డంగా తోకను ఉంచి నిద్రిస్తున్నావు అని అడిగాడు. ముసలి కోతి రూపంలో ఉన్నటువంటి స్వామి హనుమ, అయ్యా, నేనొక వృద్ధ వానరాన్ని, ఆరోగ్యం బాగలేక ఇలా దారికి అడ్డంగా పడుకొని ఉన్నాను అని చెబుతాడు. అప్పుడు భీముడు, నేనెవరో తెలుసా? నా పేరు భీమసేనుడు, నేను పాండురాజు కుమారుడను. నా శక్తి పరాక్రమాలు తెలుసా? 100 యోజనాలు దూకినటువంటి హనుమలాగా నిన్ను, ఈ కొండను ఒకేసారి నేను దూకగలను తెలుసా? అడ్డు తప్పుకో అని అంటాడు. అప్పుడు హనుమ, నీవు అంత శక్తిపరుడవా? అయితే నీ చేతితో నా తోకను పక్కకు పెట్టి నీ మార్గాన నువ్వు వెళ్ళు అని చెబుతాడు. అప్పుడు వెంటనే భీముడు తన 2 చేతులతో ఆ తోకను పట్టుకొని గట్టిగా ఊపిరి తీసుకొని ఒక్కసారికి పైకి లేపగా దాన్ని లేపలేక ఆయనే బోర్ల పడిపోతాడు. ఆయన శక్తిని గమనించి స్వామికి నమస్కరిస్తాడు. అప్పుడు స్వామి హనుమ వృద్ధ వానరం నుంచి నిజ రూపాన్ని తీసుకొని భీమునికి దర్శనమిస్తాడు. అప్పుడు భీమునితో, నేను వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడని, నీవు వాయుపుత్రుని అంశన కుంతీదేవికి జన్మించిన భీముడవు. అయ్యా, నీవు నా సోదరుడవు అని చెప్పి పలకరిస్తాడు. సంతోషించిన భీముడు, స్వామి, రామాయణ కాలంలో మీరు మహాయోధుడని నేను విన్నాను, ఒకసారి మీ నిజరూప దర్శనాన్ని చూపించగలరా అని అడగగా ఆయన కోరిక మేరకు హనుమంతుడు తన నిజరూపాన్ని చూపించాడు. అది చూసి బెంబేలెత్తిన భీముడు, నేను చూడలేకున్నాను అని కళ్ళు మూసుకునగా స్వామి తన తిరిగి యథారూపానికి వస్తాడు. భీమా, ఇప్పుడు నువ్వు చూసినది నా ఉగ్ర రూపంలో సగరూపం మాత్రమే. శత్రువులు నా ముందు ఉన్నప్పుడు ఇది 2 అవుతుంది అని చెబుతాడు. అప్పుడు భీముడు, ఈ గంధమాదన పర్వతంలో మీరేమి చేస్తున్నారు అని అడగగా శ్రీరాముడు తన అవతార పరిసమాప్తికి ముందు హనుమంతునితో, నా కథ, నా కీర్తి, నా నామం ఈ భూమండలంలో ఎప్పటి వరకు ఉంటాయో అంతకాలం నువ్వు చిరంజీవిగా ఉంటావు అని నాకు వరం ప్రసాదించాడు. కావున నేను ఈ గంధమాదన పర్వతం దగ్గర ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాను అని భీమునితో చెబుతాడు. అంతేకాకుండా పాండవులు కౌరవులచే అరణ్యవాసం పంపించబడ్డారని తెలుసుకున్నటువంటి హనుమ, మీరు కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జుని యొక్క రథం పైన నేను ఉండి మీరు చేసే యుద్ధాన్ని చూస్తాను అని భీమునికి వరం ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పినట్లుగానే హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో
అర్జునుడు ఉన్నటువంటి రథం మీద ఉన్నాడని యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు. ఈ సందర్భాన్ని మనం రీసెంట్గా వచ్చినటువంటి కల్కి మూవీలో కూడా చూసాం. అంటే కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళగా అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి యొక్క రథం 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ వాస్తవాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఆయన రామాయణం అనగా త్రేతాయుగంలో ఉన్నారు. ద్వాపర యుగం చివరలో అంటే భీముని కలిసిన సందర్భం, కురుక్షేత్ర యుద్ధం ద్వాపర యుగం చివరలో వస్తుంది. ఇక్కడ కూడా ఆయన ప్రస్తావన ఉంది. అంటే దీనిని బట్టి మనం ఆయన చిరంజీవిని నిర్ధారించుకోవచ్చు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడే ఆయనకు అమరత్వాన్ని త్రేతాయుగంలో ప్రసాదించాడని ఆయన నోటితో ఆయనే భీమునితో చెప్పాడు. ఇది కాకుండా ఇంకొక వాదన కూడా ఉంది. అదేమిటంటే హనుమ చిరంజీవి కనుక హిమాలయాల్లో నిత్యం రామనామాన్ని స్మరిస్తూ లోతైన ధ్యానంలోకి వెళ్లారని, విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయనతో హనుమ కలుస్తారని ఈ వాదనలో చెబుతుంటారు. దీనికి ఆధారం ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియన్ ఆర్మీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో బీటింగ్కి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద మనిషి పాదాలు కనిపించినట్లు మనకు వార్తలు వచ్చాయి. మనకు ఇక్కడ సాధారణంగా 10 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ పడిపోతేనే మనం చలికి భరించలేము. అలాంటిది హిమాలయాల్లో మైనస్లో ఉంటుంది టెంపరేచర్. అలాంటి ప్రాంతంలో ఒక సామాన్యమైన మనిషి బతకడం సాధ్యమా? ఎంతోమంది యోగులు హిమాలయాల్లో జీవిస్తుంటారు, కానీ అంత పెద్ద పాదాలు ఎవరికి ఉంటాయి? అది హనుమంతుడే అని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ కలియుగంలో కూడా రామనామ స్మరణ జరుగుతూనే ఉంది. రామాయణ కథ అందరూ వింటూనే ఉన్నారు. కాబట్టి ఈ యుగంలో కూడా హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.